వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఈరోజు సాటర్డే ఏం చేశారు మీరు? ఈ వీకెండ్ అయితే మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి మా పిల్లలకి. సో అందుకోసం అని చెప్పి ఈ వీకెండ్ ఎక్కడికి ప్లాన్ చేయలేదు అన్నమాట, ఇంట్లోనే ఉన్నాం. ఈరోజు డిన్నర్కి నేను వచ్చేసి ఏమేమి చేశానో ఏంటని మీరు చూడండి. ఓకే, మీరేమేమి చేశారు ఈ వీకెండ్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయా? ఎగ్జామ్స్ ఎవరన్నా కనుక పిల్లలు రాస్తున్నట్లయితే కనుక మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా రాయండి ఎగ్జామ్స్ అనేటివి, ఎందుకంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కాబట్టి ఇప్పటి వరకు ఇయర్ అంతా చదువంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఒక 10 days కొంచెం కష్టపడి ఇంకా బాగా చదువుకొని ఎగ్జామ్స్ రాసేస్తే 2 to 3 months హాలిడేస్ వచ్చేస్తాయి. కాబట్టి హ్యాపీగా ఆడుకొని ఇవ్వచ్చు వాళ్ళని చెప్పి నేను కూడా లక్కీ లవ్లీని అయితే ఫుల్ స్ట్రిక్ట్ పెట్టాను. చదువుకోండి ముందు, తర్వాత ఆడుకుందరు అని చెప్పేసి. ముందు చదువు, తర్వాతే ఆటలు అని చెప్పి, తర్వాత 2 months ఇంకా ఆటలాడుకోవడం తప్ప ఏముండదు నాన్న అంటే సరే అంటున్నారు. అందుకే ఎర్లీగా పడుకోబెట్టేస్తున్నాను. అందరూ అడుగుతున్నారు లక్కీ లవ్లీని చూపించట్లేదు ఏంటి అని చెప్పేసి. చూపిస్తాను కంపల్సరీ. వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాక ఇంకా డైలీ ఇంట్లోనే ఉంటారు కదా, సో ఎవ్రీ టైం బ్లాగ్లో కనిపిస్తూనే ఉంటారు. చాలా మెంబర్స్ అడుగుతున్నారు లక్కీ లవ్లీని అస్సలు చూపించట్లేదు ఈ మధ్య మీరు, అలాగే లైవ్ కూడా రావట్లేదు అని చెప్పేసి. వస్తాను కంపల్సరీ, ఫ్యామిలీతోనే వస్తాను లైవ్కి తొందరలోనే. ఓకే, ఎగ్జామ్స్ అయిపోయే వరకు పిల్లల్ని కొంచెం అప్పుడప్పుడు అలా కనిపిస్తుంటారు, కంప్లీట్గా అయితే కనిపిస్తారు. తర్వాత వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాక నేను కూడా ఫ్రీ అయిపోతాను అప్పుడు. సో అప్పుడైతే ఇంకా రొటీన్గా ఉంటాయి వ్లాగ్స్ కంటిన్యూగా, ఫస్ట్లో ఎలా అయితే ఉన్నాయో అలా ఉండబోతున్నాయి ఇంకా వీడియోస్ దీంట్లో. సో మీకు బాగుంటుంది చూడటానికి, నాకు కూడా ఓకే బాగా సబ్స్క్రైబర్స్తో బాగా కనెక్టివ్గా ఉన్నానన్న ఫీలింగ్ నాకు కూడా ఉంటుంది. ఓకే, బ్లాగ్ కంటిన్యూ చేద్దాం చేయకుండా పదండి కూడా. అది హాయ్ చెప్పు. హాయ్ hello, hi everyone. You play with that. hello. I got slime. Lucky candy spoon. Oh no. You lovely. ఈ సాటర్డే మా డిన్నర్ వచ్చేసి పొన్నగింటాకు చేస్తున్నాము. మీరేం చేస్తున్నారు? మా సైడ్ వాళ్ళందరికీ పొన్నగింటాకు బాగా తెలుసు. మీకు ఎంతమందికి తెలుసు? నా కామెంట్ సెక్షన్లో రాయండి. ఇది చాలా మంచిదండి, అంటే సమ్మర్లో చాలా మంచిది అన్నమాట. చలవ, కళ్ళకి బాగా చలవ ఉంటుంది, మంచిది. దిది You play with that like take. I got yellow, green, purple. I got stick, play purple, pink, green. And now I'm going to play with this one and this one and this one. Mom, bram, bram, bram. Bram, bram, mama. బాగుంది. Bram, bram, mama. Bram, bram, mama. Kuka, mama. Pilli, mama. And this one. అవుతుంది ఆడవట్లే. నువ్వు తినేసాము పోయి. You play with that. So. ఎగ్జామ్స్ లేవా నీకు? ఎగ్జామ్స్ పెట్టుకొని ఏం ఆటలయ్యి? You play. ఏ అంటున్నా? Lucky you play. Open that and show me. ఓయ్ పిసుక, చిన్న పిసుక, చిన్న పిసుక. దా ఇటు కూర్చో. దా పిసుకుదాను. పిసికి రావు, ఇది చిన్న పిసికి రావు. చేస్తుంది. Can you help with this one? Green. I brought that more. ఇది కిసుక సైజు. Now we got it.
Blah 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 blah. Oh no! Oh. I mixed up. ఇది తినేస్తా ఇటు వచ్చేసే. తీసుకో పాపం తీసుకో. Only these all colors mix అయిపోతాయి. మమ్మీ వాళ్ళ మమ్మీ తీసుకురమ్మని హనీని. అవునా తీసుకో. దా హనీ. దా. దా. Looks like a lovely ఇక్కడ student కి lovely హనీ వస్తది. ఇట్రా ఇట్రా ఎడరా ఇటు కూర్చున్నా. ఇటు కూర్చో ఇటు కూర్చో. Looks like I mixed the colors. ఎక్కడికి ఆడుస్తున్నావు? వద్దు నన్న తినేస్తుంది. Thank you. అట్లే నాన్న లవ్లీ లవ్లీ. నిలవట్లేదు కృతిక. There ఎక్కడుంది ఆడుకునేది అది. ఇదో ఇదో చూడుతో ఇదో కృతి కృతి. సరే వాడదంతా నాన్న నా ఫోన్ తెచ్చి కొట్టాడి. నువ్వు ఫోన్ ఇంకా వేసిన చెత్తకుండా ఇంకా వేసిన. ఇక్కడ వచ్చేసి నేను పొన్నగంటాకు ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర. దీంట్లోకి వచ్చేసి పెసరపప్పు వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది నిజంగా పెసరపప్పు అలాగే పొన్నగంటాకు ఫ్రై చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు తెలియకపోతే. దీంట్లో ఏంటంటే మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాము, సో కారానికి అన్నమాట. దీంట్లో స్పైస్ పౌడర్ ఏమీ యాడ్ చేయం కాబట్టి ఎండుమిరపకాయలు ఒకటే యాడ్ చేసాం. తర్వాత ఆకు కట్ చేసి పెట్టుకున్నాను కదా, దీన్ని వేసుకున్నాను. తర్వాత సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసి మంచిగా కలిపేసి దీన్ని మూత పెట్టేస్తే మగ్గిపోతుంది అన్నమాట తొందరగా. ఆకుకూరలు నిజంగానే చాలా ఈజీగా అయిపోతాయండి రెసిపీస్ కదా, ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పొన్నగంటాకు ఏంటంటే ఎండాకాలంలో చలవ అన్నమాట, కళ్ళకు కూడా చాలా మంచిది. సో కళ్ళ అవి రాకుండా హీట్ లేకుండా బాడీలో బాగుంటుంది. సో మూత పెట్టేసి దాన్ని పక్కన పెట్టేశాను. ఇంతలోపు ఏం చేస్తున్నానంటే పెరుగు పులుసు చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసి అలాగే పోపు దినుసులు అలాగే ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను, బిగ్ ఆనియన్స్. ఎందుకంటే పెరుగు చట్నీలో బాగుంటాయి అన్నమాట ఆనియన్స్ అనేటివి, సో అందుకోసం అని చెప్పి. తర్వాత దీంట్లో ఆనియన్స్ని ఒకసారి మంచిగా కలిపేసి కరివేపాకేసి తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు అలాగే పచ్చిమిర్చి, సాల్ట్ అవి కూడా వేసుకొని కొంతసేపు మిక్స్ చేసేసేయాలి. అంటే ఆనియన్స్ అనేటివి ఫ్రై చేసుకోవాలి, కంప్లీట్గా ఫ్రై చేసుకోకర్లేదండి. కొంచెం ఆనియన్స్ కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి మీడియంగా వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత పెరుగు వేసేసుకుంటున్నాను. పెరుగు వేసేసి మంచిగా మిక్స్ చేసేసి దీంట్లో కొంచెం వాటరు, అంటే మీరు ఎంత చిక్కగా తినాలనుకుంటే చిక్కగా, లేదనుకుంటే కొంచెం పలచగా, మీడియంగా తింటేనే బాగుంటుందండి. అంటే మరీ చిక్కగా ఉన్నా బాగుండదు, మరి పలచగా ఉన్నా బాగుండదు. కాబట్టి కొంచెం మాత్రమే వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి, అంతే. నేనైతే పెరుగు పులుసు ఇలాగ చేస్తాను. సో అది రెడీ అయిపోయింది కదా. సో ఆకు కూడా బాగా మగ్గిపోయింది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం కొబ్బరి పౌడర్ వేస్తున్నాను, అలాగే వెల్లుల్లిపాయ వేస్తున్నాను ముందు, తర్వాత కొబ్బరి పొడి వేస్తున్నాను అనుకుంటా. సో వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. వీటిని వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి ఒక 2 minutes తర్వాత కొబ్బరి పొడి అలాగే ఏవైనా పప్పుల పొడి యాడ్ చేసుకోండి. పల్లీల పొడి అయినా లేకపోతే కందిపప్పు పొడి అయినా, ఏ పొడి అయినా సరే పప్పుల పొడి కొంచెం యాడ్ చేసుకోండి. పల్లీల పొడి అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, దీన్ని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేస్తే రెడీ అయిపోతుంది, అంతే. చాలా సింపుల్, అలాగే చాలా హెల్దీ రెసిపీ అయిపోయింది. ఇదే మా డిన్నరు. అలాగే పాపడ్ అనేది ఫ్రై చేసి వేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే చూపిస్తున్నాను అన్నమాట, కర్రీ రెడీ చేసేసుకున్నాను. ఈ కిచెన్ అంతా కూడా నైట్ టైం కదా, సో వెంటనే సర్దేసుకోవాలండి, లేకపోతే మార్నింగ్కి రెడీగా ఉండదు. కాబట్టి ఎక్కడొక్కడ అన్నీ ప్లేస్ చేసేసుకొని ఇవన్నీ సర్దేస్తున్నాను. అయితే ఇక్కడ లక్కీ బాటిల్ ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టామండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాడు లక్కీ. ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ అన్నమాట. ఇది చూసారా, ఆ బాటిల్ కింద వచ్చేసి అది ఊడిపోయిందండి. అంటే అంత
చల్లగా ఉండేసరికి ఐస్ మొత్తం వాటర్ అంతా క్లాట్ అయిపోయి ఐస్ లాగా ఇలా బాటిల్లో నుంచి విడిపోయిందన్నమాట. సో దీంతో ఆడుకుంటున్నాను ఇంకా కొంతసేపు. సో ఓకే, మ్యూజిక్ పెట్టేస్తాను చూడండి. వ్లాగ్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. ఓకే, మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. My heart rages around like an ocean in my head, because there are so many things that I left unsaid. I can almost feel you walking in the distance, but I know that is not reality. If you are echoing around inside these parallel dimensions all alone, now I'll find you in my dreams. My heart rages around like an ocean in my head. I can almost feel you walking in the distance, but I know that is not reality. If you are echoing around inside these parallel dimensions all alone, now I'll find you in my dreams. Find you in my I can almost feel you walking in the కామెంట్స్ పెట్టారు కదా, అందులో వాటిలో ఎక్కువ టైమ్స్ ఉంది. సో యూజువల్లీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను. అయితే ఒకరు ఆశా జ్యోతి అని చెప్పేసి ఒకరు కామెంట్ పెట్టారన్నమాట. 7 అవర్స్లో అందరికీ మీలాంటి అమ్మ ఉంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు. మీరు మీ వారికి బ్యాక్ బోన్లా ఉన్నారు. మీ వారు చాలా అదృష్టవంతులు అని పెట్టింది. సో దాన్ని చదివి హరికి చూపిస్తున్నాను. హరి ఫీలింగ్ ఏంటి హరి? సో ఇలాంటి రోజు ఉంటాయండి. ఇప్పుడు పాజిటివ్ కామెంట్ వస్తే ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కదా. సో నెగిటివ్ కామెంట్ వస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో చూసుకోండి. వస్తుంది ఖచ్చితంగా మధ్యలో ఎక్కడో ఒక దగ్గర. లైవ్కి రండి అంటున్నారు. వస్తాను అస్సలు కుదరట్లేదు నాకు. కుల్ఫీ మంచిగా వచ్చేదండి. లవ్లీ అన్నిసార్లు డిస్టర్బ్ చేసేసరికి అది పోయిందన్నమాట. జొన్న అటుకులు నిజంగానే చాలా బాగున్నాయి. అరే నీకు ఇవ్వనా? ఎందుకు ఈ మధ్య ఏం తినట్లేదు నువ్వు?
అరిసెలు అలాగే ఉన్నాయి, జొన్న అటుకులు అలాగే ఉన్నాయి. వీళ్ళు ఎవరోజు మీరు నవ్వకండి, చచ్చిపోవాలనిపిస్తుంది అంత హ్యాపీగా చచ్చిపోండి. యశ్వంత్ అంట, మీరు నవ్వకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు అంత భయంకరంగా ఉందా? యశ్వంత్ 27 మంది దీన్ని లైక్ కొట్టారండి. ఏ నెగిటివ్ కామెంట్ కనిపిస్తే దానికి ఖచ్చితంగా వెళ్ళి ఓ లైక్ వేసుకుంటున్నారు. ఇది దేనికి ఇవ్వకపోయినా కూడా. నవ్వు ఆరోగ్యకరానికి మంచిదండి, నవ్వండి. ఏంటండి బాగున్నారా? మంచిగా చేశారు. బాగున్నారా? బాగున్నారా? మంచిగా చేశారు. ఇలా చూసుకుంటూ పోతే చాలా పడుతుంది టైం. సో నేను హ్యాపీగా చూసుకొని తర్వాత మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఎంత హుషారు వచ్చిందో చూడండి బాయ్ చెప్పడానికి. మిగిలిన టైం అంతా ఎందుకు అనుకుంటున్నారు? టీవీ అక్కడ మ్యూట్ పెట్టించాను సౌండ్, అందుకోసం ఎప్పుడెప్పుడు ఆఫ్ చేస్తాను అని కూర్చున్నారు. కామ్గా రెడీగా కూర్చున్నారు, ఎప్పుడెప్పుడు బాయ్ చెప్తానా అని.